నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలు ఎలా రచించుకుంటున్నాడు? వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రచిస్తున్న వ్యూహాలు అన్నీ కూడా బెడ్చి కొడటానికి కారణం ఏంటి? వాస్తవానికి పాము తన గుడ్లను తానే మింగుతుందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ నేతలకు ఉన్నటువంటి ఒక పరువు తానే తీసేస్తున్నాడా? వాస్తవానికి గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టుగా మొన్న జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీటు ఎలా అడ్డం తిరిగింది? సో ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి ఒక నేతలందరూ జగన్మోహన్ రెడ్డి ఎంత సౌమ్యుడు అని చెప్పి వారందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి రక్త చరిత్రని టైటిల్స్తో సహా ఎండ్ కార్డ్ లేకుండా కంటిన్యూ సిరీస్గా ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి చెబుతూ వస్తున్నారు. నిన్న బీటెక్ రవి గారి యొక్క వంతు వచ్చింది. కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అసలు వాళ్ళు రెడ్డిసేనా కాదా అనే దానిపైన, అదేవిధంగా రాజారెడ్డి గారి యొక్క భార్య వార్డు మెంబర్గా ఎలా గెలిచారు, అసలు వార్డు మెంబర్గా గెలిచిన తర్వాత వాళ్ళది ఏదో నిజంగా రాజకీయ కుటుంబాలు అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్టు, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి మేము చాలా సౌమ్యులం అని చెప్పి చెప్పడం, అదిగాక మాది రాజకీయపరమైన కుటుంబం అని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కయ్యి భారతదేశానికి చేసినటువంటి ఒక ద్రోహం గురించి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా గుర్రాన్ని లేపి తన్నించుకోవడం కాదా? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తాత గురించి కానీ, లేదా తండ్రి గురించి కానీ, లేదా ఆయన రక్త చరిత్ర గురించి కానీ ఎవరికి కూడా అవసరం లేనటువంటి ఒక సబ్జెక్ట్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి నారా చంద్రబాబు నాయుడు గారిదే పూర్తి రక్త చరిత్ర అని చెప్పేసి అనడం, ఆయన జీవితం అంతా ఎన్నో హత్యలు చేశారని చెప్పి చెప్పడం, ఇవన్నీ చేయడంతో కూటమికి సంబంధించిన నేతలు ఒక్కొక్కరిగా ఒక్కొక్క రోజు ప్రెస్ మీట్లు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం బయటపెడుతూ వస్తున్నారు. వాస్తవానికి బల్పనూరులో ఎవరు ఉండేవారు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కుటుంబ పూర్వపరాలన్నీ కూడా బల్పనూరుకు సంబంధించినవి కావా? ఎందుకని పులివెందులకు వలస వెళ్ళారు? పులివెందుల వలస వెళ్ళిన తర్వాత అక్కడేదో పక్కన ఉన్నటువంటి ఒక గ్రామాల నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం అని చెప్పేసి కలరింగ్ ఇచ్చుకోలేదా? వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వల్ల కాదా అని చెప్పి చర్చ కూడా ఇప్పుడు నడుస్తూ వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి సొంత వైసీపీ నాయకుల పరువు కూడా తీశారు. అది ఎలా అంటే, పక్క రాష్ట్రంలో టీవీకే గెలుపు, అదిగాక విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకున్నాడని చెప్పి చెప్పడం, ఇదే ప్రశ్న ఒక విలేకరు అడగడం, జగన్మోహన్ రెడ్డి ఆర్కే రోజా నిట్టనిలు పరువు తీసి పక్కన పెట్టేశాడు. ఎందుకు అంటే, నాకు ఎలాంటి పేరుంటుంది అక్కడ తమిళనాడులో, అక్కడ ఆయన బలమైన నాయకుడు కాబట్టి ఆయనకి గుర్తింపు ఉంటుంది కానీ నాకే ఉంటుందని చెప్పేసి ఆర్కే రోజా పరువు నిట్టనిలో తీసేశాడు. అటు పార్టీకి సంబంధించిన నేతల పరువు, అదే కాకుండా తన పరువు, తన కుటుంబ పరువు కూడా ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి నేను మంచోని కాబట్టే మిగతా వారు అందరు తిరుగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అది కాక ఈరోజు సాక్షిలో చూసుకుంటే అటు పార్థసారథి, పేర్ల పార్థసారథికి సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంకా నీ వైపు చూడలేదు, నీ వైపు చూస్తే మాడిపోతాడు, మసైపోతాడు అన్నట్టు బాలకృష్ణ డైలాగ్ కొడుతున్నారు. నిజంగా అంత పెద్ద రాజకీయ ఫ్యామిలీ అయ్యుంటే, నిజంగా రాజశేఖర రెడ్డి గతంలోనే నా కోపం అనే నరం తెగిపోయింది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఎందుకు చెప్పాడంటే, పేర్ల పార్థసారథి కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి టీడీపీ నేతలకు సంబంధించిన బలమైనటువంటి ఒక సైన్యం కావచ్చు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేసేస్తారేమో అని చెప్పి నిండు అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చి నాకు కోపం అనే నరం తెగిపోయింది, ఇప్పటి నుంచి అంతా కూడా చిరునవ్వుతోనే నేను పరిపాలన సాగిస్తానని చెప్పి చెప్పలేదా? జగన్మోహన్ రెడ్డిని ఒక్కరిని బతికించుకోవడం కోసం పేర్ల పార్థసారథి దగ్గర నుంచి ఆయన ఉన్నటువంటి ఒక వైరుధ్యాన్ని పక్కకు పెట్టేశాడు. అదే కాకుండా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇక రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు వద్దు అని చెప్పేసి ఇద్దరు కూడా కంకణం కట్టుకున్నారు. ఇద్దరు ఫ్యాక్షన్కి చాలా దూరంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాల్ని కంప్లీట్గా 2019 నుంచి 24 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. ఫ్యాక్షన్ ముఠా కక్షలు ఏవైతే ఉంటాయో, వాస్తవానికి పల్నాటి పౌరుషం అని చెప్పేసి చాలా సినిమాలు కూడా ఉన్నాయి. అటువంటిది మార్చలలో ఎప్పుడో మర్చిపోయినటువంటి ఒక ఫ్యాక్షన్ని అప్పటికి పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా ఉంటూ గత దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఒక దమనకాండ ఏదైతే ఉందో కొంత
సద్దుమణుగుతున్నటువంటి టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం, 2019 నుంచి 24 దాకా ఆయన ఉండడం, అక్కడ జంట హత్యలు కావచ్చు, తోట చంద్రయ్యకి సంబంధించినటువంటి హత్య కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడం, ఫ్యాక్షన్ రాజకీయాల్ని లేపడం, ఇలాగా ఎన్నో హత్యలు చేసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి నిజంగా సౌమ్యుడా? వాస్తవానికి సిద్ధం సభల్లో ప్రతి ఒక్క వైసీపీ నేతను తీసుకొచ్చి వీరంతా కూడా సౌమ్యులు, ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పేసి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా సౌమ్యుడు, ఆర్థికంగా అంతంత మాత్రమేనా? అందుకే ఆర్థికంగా అంతంత మాత్రం కాబట్టి తల్లికి సంబంధించిన ఆస్తులు లాక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నాడా? మేనకోడలు మేనల్లుడికి సంబంధించిన ఆస్తులు కూడా లాగేసుకుంటున్నాడా? సొంత చెల్లిని బయటికి గెంటేశాడా? అదేవిధంగా సునీత అనే చెల్లిని కంప్లీట్గా 5 సంవత్సరాలు తన పరిపాలన ఉండి తను చేయించినటువంటి ఒక వివేక హత్య కేసు ఎటూ తేలకుండా నీరుగార్చేశాడా? ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి గారి యొక్క విచారణ జరుగుతుందా లేదనేటువంటి ఒక అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని చెప్పి. నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత సౌమ్యుడై ఉంటే దాదాపు 31 కేసులు పెట్టుకున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు కావచ్చు, ఈడీకి సంబంధించిన కేసులు కావచ్చు, ఇప్పటిదాకా కనీసం ఎందుకని విచారణకు హాజరు కావడం లేదు. వాస్తవానికి సిఐడికి సంబంధించి కావచ్చు, సిబిఐ కావచ్చు, ఫారెన్ వెళ్తానికి మిగతా ఎవరికి పర్మిషన్ ఇవ్వనటువంటి ఒక సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికి ఎందుకని ఆ యొక్క వెసులుబాటు ఇస్తున్నారు? వాస్తవానికి దాదాపు 7 ఏళ్ళుగా కనీసం కోర్టుకు కూడా వెళ్ళకున్నటువంటి ఒక పరిస్థితి ఎందుకు దాపరిచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి చాలా సౌమ్యుడు కాబట్టి. అదే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, జల్సా సినిమాలో ఋషి ఆయన చెప్తున్నటువంటి ఒక డైలాగ్. ఆయన ఏమంటాడంటే, నిజంగా నేను మంచోని అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలవా? నిజంగా నేను ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడిని అయితే నువ్వు ఇక్కడి నుంచి కదలగలవా అని చెప్పి ఒక డైలాగ్ ఏదో ఉంటుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన ఎంత సౌమ్యుడు అనేది ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేసి చెప్తున్నటువంటి తరుణంలో అటు జగన్మోహన్ రెడ్డి కాదు, అటు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని దురాఘాతాలు అందరూ మర్చిపోతే వాటిని మళ్ళీ తిప్పి అందరికీ గుర్తొచ్చేలా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వైసీపీ పార్టీకి దెబ్బ కాదా? అదేవిధంగా తన తాత అయినటువంటి ఒక రాజారెడ్డి అప్పట్లో ఏం చేశాడు, ఒక బీసీ నాయకుడిని ఎలా చంపేశాడు, అదేవిధంగా తన ఓనర్ అయినటువంటి ఒక వారిని ఎట్లా చంపాడు, అదేవిధంగా కక్ష రాజకీయాలు పెట్టుకొని ఏ ప్రాంతాల్లో ఎన్నెన్ని మర్డర్లు చేశాడు అనేది ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఇదంతా కూడా వైసీపీకి దెబ్బ కదా? అటు పార్టీకి ఉన్నటువంటి ఒక విలువలు కావచ్చు, విశ్వసనీయతలు కావచ్చు, కంప్లీట్గా ఈ యొక్క ప్రెస్ మీట్తో పూర్తిగా అధపాతాళానికి తనకు తానే తొక్కేసుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి ఒక కుట్ర ఏంటి? నిజంగా తన తాత కావచ్చు, తన తండ్రి కావచ్చు, తాను కావచ్చు హత్య రాజకీయాలు చేస్తాం అని చెప్పేసి అంటూ లెజెండ్ సినిమాలో జగత్ బాబు గారు డైలాగ్ కొడతారు, మేము ఇంతే, మా రాజకీయం ఇంతే, మేము చంపడమే మా రాజకీయం అని చెప్పేసి అని. అలాగా ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్ళీ పెద్ద ఎత్తున మొదలు పెట్టబోతున్నారా? రాబోతున్న 29 ఎన్నికల నాటికి ఎలాంటి హత్య రాజకీయాలు జరగబోతున్నాయి? సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సరైనటువంటి ఒక భద్రత, ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా వర్క్ చేయాలని చెప్పి ఇప్పటికే చాలా వరకు మెరుగైనటువంటి యొక్క పరిపాలన కావచ్చు కూటమి ప్రభుత్వం, అదేవిధంగా పోలీసులు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ జగన్ 2.0 చూపించబోతున్నాడా? తన హత్య రాజకీయాలు తన తాతని తండ్రిని మించినటువంటి ఒక హత్య రాజకీయాలు చేయబోతున్నాడా? సో దేనికి ఈ యొక్క సూచన ఏంటిది? దీని మీద ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.